ఇక ఏడవది ఉపాఖ్యానాలు. ఆఖ్యానం అంటే కథ, ఉపాఖ్యానం అంటే ఉపకథ, అసలు కథకి తోడుగా ఉపకథ. మహాభారతంలో అసలు కథ ఏమిటంటే కురు పాండవుల యొక్క గాథ. కౌరవ పాండవులు పుట్టడం, పెరగటం, వాళ్ళలో భేదాభిప్రాయాలు రావటం, ఒకరినొకళ్ళు శత్రుత్వంతో దూరమైపోవటం, మళ్ళీ రకరకాలైనటువంటి వ్యవహారాలతో పాండవుల్ని కౌరవులు మోసం చేయటం, అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించటం, చివరికి యుద్ధం, ఇదంతా కూడా అసలైనటువంటి కథ. ఈ కథకి ఉపకథలు ఉన్నాయి. ఎన్నున్నాయి? మహాభారతంలో 1000 ఉన్నాయి. మొత్తం ఎన్ని శ్లోకాలు? 1000 కథలు కూడా 76,000 శ్లోకాలు. అంటే 24,000 శ్లోకాలతోటి కురుపాండవ గాథ, 76,000 శ్లోకాలతోటి 1000 ఉపాఖ్యానాలుగా భారతంలో అక్కడక్కడ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా. అరణ్య పర్వంలో ధర్మరాజుకి అనేక మంది మహర్షులు వచ్చి అనేకమైనటువంటి కథలు చెప్తారు. రాయబార సమయంలో దుర్యోధనుడిని ఎలాగైనా సరే సంధికి అంగీకరింపజేయడానికి మహాత్ములు, మహర్షులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, భీష్మ ద్రోణాదులు, వీళ్ళందరూ కూడా కొన్ని కథలు చెప్తారు. అలాగే ధృతరాష్ట్రుడిని సరైనటువంటి మార్గంలోకి మళ్లించడం కోసం అని చెప్పి అనేక మంది, విదురుడు, సంజయుడు మొదలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కథలు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఇంకా 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 అనేకమైనటువంటి కథలు, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కథలు, భీష్ముడు చెప్పినటువంటి కథలు, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి కథలు, ఇవన్నీ కూడా 1000 ఉన్నాయి. ఈ కథలన్నీ కూడా ఎప్పుడో జరిగినాయి అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక నీతిని బోధించడానికి, ధర్మాన్ని బోధించడానికి చెబుతూ ఉండేటువంటి కథలు.